నమస్కారం. నడిగడ్డ ఇలవేల్పు శ్రీ జములమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా 27వ తేదీ అమ్మవారి పుట్టినటువంటి గుర్రంగడ్డకి వెళ్ళి అమ్మవారిని 28వ తారీఖు ఉదయం అంగరంగ వైభవంగా గ్రామస్తుల సహకారంతో కార్యక్రమాన్ని అమ్మవారిని తీసుకురావడం జరిగింది. భక్తులందరూ కూడా దాదాపు మొన్న మంగళవారం 40 నుంచి 50 వేల మంది భక్తులు దర్శించుకుంటారు. అంతేకాకుండా 1వ తారీఖు ఆదివారం పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి భక్తులు అనేక మంది ఇచ్చేస్తుంటారు. దానిగాను ఆ రోజు దాదాపు 80,000 నుంచి 1,00,000 మంది దాకా భక్తులు వస్తారని చెప్పి అంచనాతో ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా భక్తులందరూ కూడా మంచినీటి వసతి కానివ్వండి, ఇక తర్వాత చలవ పందిర్లు, ఇక లైటింగ్ డెకరేషను, తర్వాత పూల డెకరేషను అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా చాలామంది భక్తులు కర్ణాటక, మహారాష్ట్ర మరియు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ఉంటారు. వాళ్ళకు ఇక్కడ మనకు దేవాలయం తరఫున దాదాపు 30 వసతి గదులు కూడా ఉన్నాయి. అందులో భాగంగా భక్తులందరూ కూడా అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా భక్తులకు ఈ టూరిజం దగ్గర ఉన్నటువంటి 5 ఎకరాల స్థలంలో అక్కడ కూడా టెంట్లు కానీ ఇవన్నీ వేసుకోవడానికి అన్ని వసతులు కూడా ఉన్నాయి. అక్కడ కూడా రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాకుండా అన్ని ఈ శాఖల వారి సమన్వయంతో ఈ కార్యక్రమాల జాతర అంతా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి మంగళవారాలు దాదాపుగా జూన్ 7వ పౌర్ణమి వరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. కానీ ప్రతి పౌర్ణమికి అమ్మవారికి పల్లకి సేవ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం. ప్రతి పౌర్ణమికి మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఇది అమ్మవారి ప్రసాదాన్ని వితరించి తర్వాత ఈ పల్లకి సేవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుతాం.